అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, రానున్న ఎన్నికలు మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళబోతుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. అది గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసాం. రాష్ట్ర విభజన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని చెప్పేసి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది. అప్పుడు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు అదే పార్టీ అది ముగిసిన అధ్యయనం అని చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి 11 సెంట్రల్ యూనివర్సిటీలు ఇస్తానని చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకి పూర్తిగా సెంట్రల్ ఫండింగ్ ఇస్తానని చెప్పింది. వెనుకబడిన జిల్లాలకు ఉత్తరాంధ్ర ఏదైతే ఉన్నదో దానికి నిధులు ఇస్తానని చెప్పింది. దుగ్గిరాజపట్నం పోర్ట్ ఇస్తానని చెప్పింది. కడప స్టీల్ ప్లాంట్ ఇస్తానని చెప్పింది. మరి ఇన్ని అంశాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, హైదరాబాద్ని తలతన్నే ఒక క్యాపిటల్ని నిర్మిస్తానని చెప్పింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మనసులో పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ ఒక ముగిసిన అధ్యయనం అంటున్నాయి. ఆ తర్వాత పోనీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ వీళ్ళైనా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాడతారంటే అది కూడా లేదు. మనందరం చూసాం, టీడీపీ, వైఎస్ఆర్సీపీ అనేక అంశాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది. చాలా బిల్లులు ఏవైతే బీజేపీ పార్లమెంట్లో పాస్ చేసిందో వాటన్నిటికీ కూడా వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. మొన్న సిఏఏ కానివ్వండి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ జరిగినప్పుడన్నా ఒక్క మాటన్నా అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు కదా. మా హక్కులు మీరు ఇవ్వండి, మాతో మీరు నించుంటారని చెప్పండి, మీకోసం మేము పోరాడతాం, ఆంధ్రప్రదేశ్ రైట్స్ కోసం అని ఒకరంటే ఒక్క పార్టీ కూడా అడగలేదు. ఈరోజు డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్స్ కోసమే మేము పవర్లోకి రావాలనే ఒక ఇంటెన్షనే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, వీళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయాలని చెప్పి ఏ పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించే పొజిషన్ లేదండి. మేడం చెప్పుకోవచ్చు, ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ పొత్తులో వెళ్తున్నారు. ఓ పక్కన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూడుగా ముందుకెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరిని మొత్తం ఈ నలుగురిని ఎదిరించి మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పన్నాగాలు పొందుతుంది, ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? మొన్న కర్ణాటక ఎలక్షన్స్ అంతవరకు కూడా మనం అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ వస్తుందని. తెలంగాణలో 3 months బ్యాక్ వరకు మనం అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుందని చెప్పి. బట్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీల మీద వ్యతిరేకత ఉంది. పోనీ టీడీపీ, జనసేన అయినా ఆంధ్ర స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఫైట్ చేస్తారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఇట్స్ వెరీ క్లియర్, దే ఆర్ గోయింగ్ ఇన్ అన్ అలయన్స్. వాళ్ళు కూడా అడగట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటేసినా అది బీజేపీకే వెళ్తుంది. మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేసినా వెళ్ళి బీజేపీకి పార్లమెంట్లో సిఏఏ, ఎన్ఆర్సీ ఇవన్నీ చట్టాలు పాస్ చేసినప్పుడు వాళ్ళకి ఓటేస్తారు. టీడీపీకి ఓటేసినా టీడీపీ పొత్తులో ఉంది, జనసేనకు ఓటేసినా మళ్ళీ బీజేపీతో పొత్తులోనే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిజమైన సంక్షేమం అన్నది జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రాష్ట్రానికి మన ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక పేదవాడు అసలు నిజంగా ఎప్పుడైనా ఆలోచించాడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడని చెప్పేసి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆ తర్వాత పోలవరం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, బియ్యం 2 రూపాయలకు బియ్యం పథకం కానివ్వండి, ఇవన్నీ నిజమైన సంక్షేమ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర తర్వాత ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని అసలు నిజంగా ఈరోజు ఇండియాకి ఏం కావాలి, భారతదేశ ప్రజలకు ఏం కావాలని ఆయన తెలుసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీస్తో వస్తుంది. ఒకటి, మహిళా న్యాయం చెప్పేసి, మహిళలకు న్యాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ విమెన్. కాబట్టి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ పవర్లోకి వస్తే.
అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబానికి చెందిన ఒక మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉండే విధంగా, అలాగే అధికారం మైత్రి అని చెప్పేసి ఇంకొక పథకం కూడా తీసుకురాబోతుంది. ఇదంతా ఏంటంటే ఇప్పుడు విలేజెస్లో ప్రతి పంచాయతీలోని లీగల్ ఎయిడ్ అసిస్టెన్స్ ఎలాగైతే మన 39A ప్రకారం ఒక లీగల్ ఎయిడ్ అసిస్టెన్స్ కాన్స్టిట్యూషనల్గా మనకి ఇస్తున్నారో అదేవిధంగా ఒక లీగల్ ఎయిడ్ అసిస్టెన్స్ విలేజెస్లో ప్రతి ఒక్క మహిళకు తన రైట్స్ని కాపాడుకునే విధంగా ఒక మహిళా మైత్రిని అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే యువతకు సంబంధించి యువ న్యాయ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యువతకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో మోర్ దెన్ 40 lakh స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. మెగా డిఎస్సి అన్నారు, 6,000 ఉద్యోగాలతో సరిపెట్టేశారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి వారు కాలేజ్ నుంచి బయటికి రాగానే సంవత్సరానికి 1,00,000 రూపాయలు వచ్చే విధంగా ఒక అప్రెంటిస్షిప్ కంపల్సరీగా గవర్నమెంట్లో కానివ్వండి ప్రైవేట్లో కానివ్వండి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి వస్తుంది. అలాగే ఎగ్జామ్ లీక్స్ కాకుండా మనం లీక్స్ అనేక తెలంగాణలో చూసాం. సో ఈ లీక్స్ కాకుండా ఒక ప్రాపర్ లాని ఒక ప్రాపర్ లా గైడ్లైన్స్ తీసుకొచ్చి కూడా యువతకు న్యాయం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు యువతకి స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. 5,000 కోట్లతో ఒక ఫండ్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక యువత ఒక మంచి ఐడియా ఉందంటే హీ హ్యాస్ టు బీ సపోర్టెడ్. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఈ 5,000 crores నుంచి డైవర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులకు మేము ఎంఎస్పి లీగలైజ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక చట్టం తీసుకొస్తాం, లీగల్ స్టేటస్ ఎంఎస్పికి ఇస్తాం. అలాగే ఇప్పుడు ఒక కమిషన్ కూడా వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఆ కమిషన్ ద్వారా అసలు ఫేర్ ప్రైస్ ఏంటి అని కూడా నిర్ణయించడం జరుగుతుంది. అలాగే రైతులు ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా దాన్ని మరలా తయారు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు శ్రమికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకునే వారికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోర్ గవర్నమెంట్ సెక్టర్స్లో కాంగ్రెస్ పార్టీ వచ్చాక దే విల్ బీ నో కాంట్రాక్ట్ లేబర్స్. అంటే ఒకవేళ చేయాల్సి వచ్చినా ఒకవేళ వాళ్ళు ఉండాల్సి వచ్చినా కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్స్కి ప్రాపర్ గైడ్లైన్స్ ప్రాపర్ సేఫ్టీ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఈవెన్ ప్రైవేట్లో కూడా కాంట్రాక్ట్ లేబర్స్ ఉంటే వాళ్ళకి కూడా పెన్షను యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చట్టాలను అమలు చేస్తుంది. అలాగే వారికి కూడా బీమా ఒక పెన్షన్ ఇప్పుడు స్విగ్గీ ఓలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ గిగ్ ఎకానమీ వర్కర్స్ వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చే విధంగా ఇట్లా అనేక అంశాల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేపొద్దున్న పవర్లోకి వస్తే ఇట్లాంటి రెవల్యూషనరీ చేంజెస్ చాలానే చేయబోతుంది. సో ప్రజలు ఆలోచించాలి. మరి ఒకసారి రాష్ట్రానికి 10 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక రాజధాని మనం నిర్మించుకోలేదు. కాబట్టి నిజంగా ప్రజలు గుండె మీద చేసుకొని అసలు నిజంగా రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మరొకసారి ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అలాగే ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఎటువంటి ఏపీ అభివృద్ధికి ఎటువంటి పనులు చేయలేదు. కంపల్సరీగా కాంగ్రెస్ అభివృద్ధి పనులన్నీ చేసి ఏపీని అభివృద్ధి చేసే దిశగా అయితే ప్రయత్నిస్తుంది. కంపల్సరీగా కాంగ్రెస్ని గెలిపించి ఈసారైనా అధికారంలో వచ్చేలా అందరూ ఓట్లు వేయాలని చెప్పి ప్రియాంక దండు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చేతో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.